లాస్ట్ టైం సూర్యలంక బీచ్కి వెళ్ళినప్పుడు క్లోజ్ చేసిందని చెప్పి మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేసాము. మళ్ళీ ఇవాళ సూర్యలంక బీచ్కి వెళ్తున్నాము. కానీ నాకు తెలిసి ఇవాళ సూర్యలంక బీచ్లో చాలా ఎక్కువగా జనం ఉంటారని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ నవంబర్ నెలలో మరి ముఖ్యంగా కార్తీక మాసం కదా, సో ఎక్కువ మంది ఉంటారని చెప్పి అనుకుంటున్నాను. మేము ఈరోజు మాత్రం మార్నింగ్ 8కి అట్లా బయలుదేరాము. అంటే కొంచెం చలిగా ఉందని చెప్పి 8కి అలా బయలుదేరాము. మేము అక్కడికి మ్యాక్సిమం ఆల్మోస్ట్ 1.5 అవర్లో రీచ్ అవుతామని చెప్పి అనుకుంటున్నాము. చూద్దాం మరి ఏ టైంకి రీచ్ అవుతాము. మేము ఈ బీచ్కి వచ్చి ఆల్మోస్ట్ 11 ఇయర్స్ అవుతుంది. ఆ 11 ఇయర్స్కి ఇప్పటికీ కూడా బీచ్లో చాలా చేంజ్ వచ్చింది. బీచ్కి వచ్చిన దగ్గర నుంచి చేపలు ఎక్కడ ఫ్రై చేసి అమ్ముతారని చెప్పి చూస్తూ ఉన్నాను. ఇదిగో ఈ ఏరియాలోనే చేపలు ఫ్రై చేసి అమ్ముతూ ఉంటారు. బీచ్కి వచ్చిన తర్వాత కొంచెం ఇసుక క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ షవర్ ఏరియా అని ఒకటి పెట్టారు. లేడీస్కి కూడా బాత్రూమ్స్ కానీ లేకపోతే బట్టలు మార్చుకోవడానికి సపరేట్గా గదులు కానీ ఉన్నాయి. బీచ్లోకి ఎంటర్ అయిన తర్వాత చాలామంది జనాలు అయితే కనపడ్డారు. మేబీ కార్తీక మాసం కదా, లాస్ట్ డే అనుకుని, అంటే రేపు సోమవారం కదా, ఇవాళ ఆదివారం మేము వచ్చాము. లాస్ట్ డే, దాంతో పబ్లిక్ హాలిడే అని చెప్పి ఇంతమంది జనం ఉన్నారు. బీచ్లో కొంచెం ఎండ ఎక్కువైతే ఇలా సరదాగా కూర్చోడానికి టెంట్లు మాదిరిగా వేశారు. ఇది కూడా కొంచెం బాగుంది.
తర్వాత బీచ్లోంచి బయటకు వచ్చి క్లీన్ చేసుకొని ఇట్లా నడుస్తూ ఉంటే బయట కేఫ్ ఒకటి కనపడింది. కేఫ్లో కాఫీ తాగుదాం అని చెప్పి లోపలికి వెళ్ళాము. ఒక కాఫీ వచ్చేసి 60 రూపీస్ తీసుకున్నారు. అలాగే ఒక ఐస్ క్రీమ్, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ 80 రూపీస్ తీసుకున్నారు. 4 సమోసా ఆల్మోస్ట్ ఒక 40 రూపీస్ అలా తీసుకున్నారు. సమోసాలు బాగానే ఉన్నాయి, స్మూత్గా. కాఫీ కూడా బాగుంది, అంటే రెగ్యులర్ కాఫీ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది కాఫీ కూడా. కేఫ్ వెనకమాలే ఇట్లా పిల్లలు ఆడుకోవడానికి పార్క్ లాగా ఉంది. పార్క్లోకి ఎంట్రీ ఫీజు కూడా ఉంది, కానీ మేము కేఫ్ వెనక వైపు నుంచి వెళ్ళాము. వెనక వైపు నుంచి వెళ్తుంటే ఇట్లా రాకూడదండి, మీరు టికెట్ తీసుకొని రావాలని చెప్పారు. కానీ కేఫ్ వెనకాల మరి దారి ఎందుకు పెట్టారు నాకు అర్థం కాల. అలా కేఫ్ నుంచి బయటకు వచ్చి మేము చీరాల దగ్గర ఉన్న రామాపురం బీచ్కి అయితే వెళ్దాం అనుకున్నాం. సో అక్కడికే బయలుదేరాం. మేమున్న లొకేషన్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 21 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఒక అరగంటలో అయితే వెళ్ళిపోయాం. మేము బీచ్కి వచ్చాక మాకు ఒక ఇన్సిడెంట్ ఎదురైంది. అక్కడ ఒక కానిస్టేబుల్ లాగున్నాడు. మేమేం చేసామంటే ఇక్కడికి ఎవరు రావట్లా, ఈ బీచ్ దగ్గరికి, అంటే జనాలు కూడా ఎవరు కనపట్లా. సో అందుకని చెప్పి మేము ఆ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆగి, ఏమండి ఇటు ఆగొచ్చా అంటే వెళ్ళొచ్చా, దారి ఉందా లోపలికి, జనాలు కూడా ఎవరు లేరు కదా, పార్కింగ్ కూడా చేయొచ్చా అని చెప్పి అడిగితే అతనేమన్నాడు తెలుసా, నువ్వు ముందు బండి దిగు, నేను ఎవరో తెలుసా, నేను ఆఫీసర్ని, ఆఫీసర్తో మాట్లాడే పద్ధతిదా అని చెప్పి అన్నాడు. యాక్చువల్గా ఇంకా సరే అని చెప్పి ఎలాగో అన్నాడు కదా, బండి దిగి కాదండి నేను ఇట్లా కొత్తగా వచ్చాను ఇక్కడికి, కానీ ఇక్కడ దారి ఎట్లా తెలియదు, కానీ జనాలందరూ వెళ్తున్నారు కానీ ఎట్లా వెళ్ళాలో తెలియదు, పార్కింగ్ కూడా మనకి ఇక్కడ ఉందో లేదో కూడా అర్థం కావట్లేదు అని చెప్పంటే చాలా ర్యాష్గా మాట్లాడాడు అతను. నేను ఆఫీసర్, నేను నాతో ఎట్లా మాట్లాడాను, నువ్వు ముందు బండి దిగురా అన్నాడు. అసలు నాకు అర్థం కాల, షాక్ అయ్యాను, ఏంటి ఇట్లా మాట్లాడు, జస్ట్ నేను దారే కదా అడిగింది. నిజానికి అతను ఒక పెద్ద ఆఫీసర్ అయితే బండి మీద ఇలా సైరన్ కొట్టుకుంటే వెళ్ళదు కదా. సో అందుకని ఇతను ఇక్కడ ఉంటాడు కదా, సో ఇతనికి రూట్లు తెలుసు కదా అని చెప్పి నేను అడిగాను. అతను నీ లైసెన్స్ చూపించు నాకు, నువ్వు ఎక్కడ ఉండేది, నేను ఎవరో తెలుసా నీకు అని చెప్పి అంటున్నాడు. లైసెన్స్, బండి కాగితాలు అన్నీ చూపించిన తర్వాత ఎవరు వాళ్ళు అంటే అని అడిగితే నా వైఫ్ అండి, నా వైఫ్ మా అబ్బాయి అని అడిగితే చెప్తే నువ్వు ఆఫీసర్తో ఎలా మాట్లాడాలో నేర్చుకో ఫస్ట్ అని చెప్పన్నాడు. అసలు అతను ఆఫీసర్ అనే సంగతి ఎవరికి తెలియదు. ఇప్పుడు బండి మీద తిరుగుతున్న వ్యక్తికి అక్కడ బీచ్ దగ్గర ఏంటంటే ఇంటిమేషన్ ఇస్తూ ఉంటారు, ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ చేయకూడదు అని. జస్ట్ అతను ఒక సమాధానం చెప్తే అయిపోద్ది, కానీ ఇంత సీన్ చేయాల్సిన అవసరం లేదు కదా. మనమేమనుకుంటాం బేసిక్గా పోలీసులు కదా హెల్ప్ చేస్తారులే అనుకుంటాం, కానీ ఇట్లా హెరాస్మెంట్ లాగా చేస్తారని చెప్పి నేనైతే ఎప్పుడు అనుకోలే, నాకెప్పుడు జరగలేదు, ఇదే ఫస్ట్ టైం.
ఇంకా ఆ బీచ్ కూడా చూసుకొని బయటకు వచ్చేసి భోజనం చేసేసి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము.